హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 23. నన్ను ఈ రకంగా కూడా నాశనం చేస్తున్నావా శక్తి అని సామ్రాట్ అనుకుంటూ ఉంటాడు. బయట సామ్రాట్ ఉన్నాడని తెలియని శక్తి గేటు తీసుకొని బయటికొస్తుంది. దాంతో సామ్రాట్, శక్తి ఎదురెదురు పడి ఒకరికొకరు చూసుకొని షాక్ అవుతుంటారు. సారీ సామ్రాట్ గారు, మీ ఇల్లు సోదా చేయాల్సి వచ్చినందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ మా డ్యూటీలో భాగంగా తప్పలేదని అర్థం చేసుకోండి అంటాడు ఎస్ఐ. అది విని శక్తి ఇంకాస్త షాక్ అవుతూ, ఈ ఇల్లు సామ్రాట్ వాళ్ళదా అని ఆశ్చర్యపోతుంటుంది. ఎస్ఐ మాటల్ని వినలేని షాక్లో ఉన్న సామ్రాట్ శక్తిని ఆశ్చర్యపోతూ చూస్తూ, ఈ ఇంట్లో ఉండేది శక్తినా? అంటే పింకీ ఈ శక్తి కూతురా అంటూ సామ్రాట్ నిర్ఘాంతపోతుంటాడు. ఓకే సామ్రాట్ గారు అని చెప్పి పోలీసులు కాన్వాయ్లో వెళ్ళిపోతారు. మరి కొద్దిసేపటికి అక్కడ గుమ్మికూడిన జనాలు కూడా వెళ్ళిపోతారు. ఇక ఆ ఇద్దరు ఎదురెదురుగా నిలబడిపోయి ఒకరికొకరు చూసుకుంటూ షాక్లోనే ఉంటారు. మరి కాసేపటికి రాజశ్రీ, వినోద్ కూడా బయటకొస్తారు. ఇక్కడే ఉన్నావేంటి అన్నయ్య, లోపలికి రా అంటాడు వినోద్. అమ్మ శక్తి, పింకీ హాస్టల్లో బెంగ లేకుండా ఉంటుందంటనా? రాత్రి పింకీ ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతుంది రాజశ్రీ. మైండ్ అంతా బ్లాంక్ అవుతున్న శక్తికి నోట మాట రాక ఏదో తల ఊపి లోపలికి వెళ్ళిపోతుంది. ఏమీ లేదని పోలీసులు వెళ్ళిపోయారు కదా సామ్రాట్, ఇక లోపలికి పదా అంటుంది రాజశ్రీ సామ్రాట్ని చూస్తూ. మీరు వెళ్ళండి అమ్మా. వినోద్, అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళు అంటాడు సామ్రాట్. అలాగే అన్నయ్య అని చెప్పి రామ్మా అంటూ రాజశ్రీ భుజం చుట్టూ చేయి వేసి వినోద్ తల్లిని తీసుకుని లోపలికి వెళ్తాడు. శక్తి లోపలికొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ సోఫాలో కూలబడి, ఇదేంటి, నేను ఇన్ని రోజులుగా ఉంది సామ్రాట్ ఇంటికి ఎదురుగానా? అంటే పింకీ వాళ్ళతో ఇంత అటాచ్మెంట్ కావటానికి సామ్రాట్తో పింకీకున్న బ్లడ్ రిలేషన్ కారణమా? అయితే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన రోజు పింకీని తిట్టింది ఈ సామ్రాటేనా? ఇతను చూసేనా పింకీ ఇన్ని రోజులు భయపడేది? ఈ దుర్మార్గుని పట్టుకునేనా హీరో అంటూ పిలిచేది? అయ్యో దేవుడా! నేను వీళ్ళింటికి ఎదురుగా ఉన్న హౌసు కొనుక్కున్నానేంటి? ఎందుకు నా విషయంలోనే ఇలా జరుగుతుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా అడుగులు ఫాస్ట్గా వేస్తున్న శబ్దం వినపడుతుంది. అటుగా చూసేసరికి సామ్రాట్ అక్కడికి వస్తుంటాడు. లోపలికొచ్చిన సామ్రాట్ని చూసి శక్తి ఇంకా షాక్ అవుతూ లేస్తుంది. సామ్రాట్ లోపలికొచ్చి తనని కోపంగా చూసి ఆ ఇల్లు పరీక్షగా చూసేసరికి తను, పింకీ క్లోజ్గా దిగిన ఫోటోలు గోడలకు పెట్టి కనిపిస్తూ ఉంటాయి. పింకీ తన కూతురని సామ్రాట్ తెలుసుకోడు కదా అని అనుకుంటూ శక్తి భయపడుతుంటుంది. పింకీ తండ్రి ఎవరు అని అడుగుతాడు తనని సూటిగా చూస్తూ. ఆ ప్రశ్నకి శక్తి గుండెల్లో వణుకు పుడుతుంటుంది. ఎక్కడ పింకీని తనకు దూరం చేస్తాడనే భయం క్షణం క్షణం పెరుగుతుంటుంది. చెప్పు, ఆ పసిపాప కన్న తండ్రి ప్రేమ కోసం అల్లాడిపోతుంది. కన్న తండ్రి ఏడి అంటే చచ్చాడని సమాధానం చెప్తున్నావంట. అసలు నిజంగానే పాప తండ్రి చచ్చాడా? లేకపోతే అతనితో నువ్వు ఎంజాయ్ చేసి నీ కోరిక తీర్చుకున్నాక అతన్ని వదిలేశావా అని అడుగుతాడు. నోట్: చంద్రమౌళి శక్తి మీద చెప్పిన మాటల ప్రభావంతో పింకీ తన కూతురు అనే విషయం సామ్రాట్కి ఇంకా వెలగడం లేదండి. అది వెలిగేసరికి కాస్త టైం పడుతుంది. ఆలోపు ఏం జరుగుతాయో కాస్త వెయిట్ చేస్తూ ఉండండి. సామ్రాట్ మాటల్ని శక్తి ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది. నువ్వు భరత్ని ప్రేమించావు కదా, అతన్ని కాదని వేరే వాళ్ళతో తిరగడం ఎందుకు? అడ్డదారిలో బిడ్డని కానీ ఆ బిడ్డకు కన్న తండ్రి ప్రేమను దూరం చేయటం ఎందుకు? అసలు నువ్వు తిరిగిన తిరుగులకు ఆ బిడ్డ తండ్రి ఎవరో నీకు కూడా తెలీదని మీ నాన్న చెప్పాడు. అది నిజమే కదా? అందుకనేనా బిడ్డ తండ్రి చనిపోయాడని అందరికీ చెప్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇక సామ్రాట్ మాటలు తన ఆత్మాభిమానాన్ని కించపరిచినట్టుగా ఉండేసరికి తట్టుకోలేక, షటప్ సామ్రాట్, నా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ సీరియస్ అవుతుంది. తప్పుడు మనిషితో తప్పుగా మాట్లాడితే అంత పౌరుషం ఎందుకు వస్తుంది? పసిబిడ్డ ఇంట్లో ఉండగా నీ ఇంటి నుంచి అర్ధరాత్రి
ఒక పరాయి వ్యక్తి బైక్ మీద వెళ్ళటం నేను కళ్ళారా చూశాను అంటాడు. ఆ మాటలకు శక్తి నిర్ఘాంతపోతూ తను మగ వేషంలో బైక్ మీద వెళ్ళటం గుర్తు తెచ్చుకుంటుంది. నీ బాగోతాన్ని నేను కళ్ళారా చూశాను కాబట్టి మీ నాన్న నీ గురించి చెప్పినవని ప్రతి ఒక్కటి నిజమని నమ్మి నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. చెప్పు, ఆ పసిపాప నీకేం ద్రోహం చేసిందని తనకి తండ్రి ప్రేమను దూరం చేస్తూ వస్తున్నావు అని అడుగుతాడు. అసలు నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు సామ్రాట్? నా గురించి, నా జీవితం గురించి, నా బిడ్డ గురించి అడిగే అర్హత నీకు ఏం మాత్రం లేదు. మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపో అని ఆవేశపడుతుంది. నీ తప్పుల గురించి నిలదీసేసరికి ఇక అర్హత లేదు అంటూ ఎదురు తిరుగుతున్నావా అని అడుగుతాడు. నాతో ఇలాగే వాదన పెట్టుకుంటే ఇప్పుడే నేను మీ అమ్మకు ఫోన్ చేస్తాను అంటూ శక్తి ఫోన్ తీసుకోబోతుంటే సామ్రాట్ ఆ ఫోన్ గుంజుకొని పక్కకు వేసి, మన పరిచయాలు ఏవి మా అమ్మకు మా తమ్ముడికి తెలియటానికి వీల్లేదు. ఆ పసిపాప తండ్రి ప్రేమ గురించి అల్లాడిపోవడం నేను విన్నాను కాబట్టి ఆ పాపకి తల్లి నువ్వు అని తెలిసాక నేను నిలదీయకుండా ఉండలేక వచ్చాను. నాకు మామూలుగానే పిల్లలంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఆ పసిబిడ్డను తీసుకొని నా ఇంటి ముందుకు చేరి నన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నావు. మనిద్దరి మధ్య ఎప్పుడు పోటీతత్వం ఉండేది. గెలుపోటములు మనిద్దరికీ సహజంగా వస్తూ ఉండేవి. కానీ నీ వల్ల నేను జీవితంలో తిరిగి కోలుకోలేనంతగా ఓడిపోయాను. నీ కారణంగా నా జీవితమే నిలువున నాశనమైపోయింది. నా భవిష్యత్ కూలిపోయింది. మనిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ నా గుండెల్లో దహించి వేసే కొద్దీ నీ మీద ద్వేషం పెరుగుతూ వచ్చేదే కానీ తగ్గేది కాదు. ఆ ద్వేషం చల్లారిది లేదు. నీ మీద పంతాన్ని తగ్గించుకునేది లేదు. ఈరోజు నా ఇంటికి పోలీసులు వచ్చారంటే దానికి పరోక్షంగా నువ్వే కారణం శక్తి. నన్ను ఇంకా ఇంకా నాశనం చేయాలని చూస్తే ఈ సామ్రాట్ చేతులు కట్టుకొని కూర్చుంటాడు అనుకోకు. నన్ను ఒకంత నాశనం చేస్తే నిన్ను పదింతలు నాశనం చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మైండ్ ఇట్ అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. సామ్రాట్ మాటల్లో కొన్ని మాటలు శక్తికి అసలు అర్థం కాక, అతనే నా జీవితాన్ని నాశనం చేసి నేను అతని జీవితాంతం ఓడించానని అంటున్నాడేంటి? నేను అనాల్సిన మాటలని అతను అంటున్నాడేంటి? అసలు అతనేమి మాట్లాడుతున్నాడో అతనికైనా అర్థమవుతుందా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చొని పోతుంది. అదే కోపంతో సామ్రాట్ ఇంట్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటూ రాజశ్రీ వస్తుంది. తల్లిని చూడగానే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని, ఎక్కడికి వెళ్ళలేదమ్మా, బయట ఎవరో కలిస్తే మాట్లాడి వస్తున్నాను అని అంటుండగా వినోద్ వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ, పోలీసులు మా ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ మేము ఏదో నేరం చేయటం వల్ల రాలేదు. మా ఇంట్లో సోదాలు జరిపి వెళ్ళారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఇది జరిగింది అంటూ వాళ్ళకి సమాధానం చెప్తుంటాడు. మన ఇంటికి పోలీసులు రావడం చూసి అందరూ తప్పుగా అనుకుంటున్నారు సామ్రాట్ అంటుంది రాజశ్రీ. దాంతో సామ్రాట్ శక్తి మీద ఇంకా ద్వేషం పెంచుకుంటూ, కావాలని మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా ఒక్కొక్కసారి భారం మనమే మోయాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు అదే జరిగింది. 4 రోజులు పోతే ఇప్పుడు మాట్లాడిన జనాలే మర్చిపోతారు. ఇక దాని గురించి ఆలోచించకమ్మా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. రాజశ్రీ బాధగా వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ ఉంటే వినోద్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇప్పుడు చిరాకులు ఉండి ఉంటాడమ్మా, ఇప్పుడు అన్నయ్యని కదిలించకు అంటాడు. శక్తి పార్కులో కూర్చొని సామ్రాట్ అన్న మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా, శక్తి అంటూ కాస్త దూరం నుంచి భరత్ పిలుపు వినిపిస్తుంది. బాధలో కృంగిపోతున్న శక్తి భరత్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. భరత్ ఆశ్చర్యపోతూ తన వెన్ను మీద చేయి వేసి, ఏమైంది శక్తి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. కానీ శక్తికి దుఃఖం పొంగుకొస్తుంటే తట్టుకోలేనట్టుగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇలా రా శక్తి, ముందు కూర్చో అంటూ తన్ని పట్టుకొని బెంచ్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి తన్ని దగ్గర తీసుకొని కన్నీళ్ళు తుడుస్తూ, ఏమైంది శక్తి, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నా బాధనంతా నీకు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతున్నాను భరత్ అని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంటుంది. పాపని హాస్టల్లో జాయిన్ చేయించావు కదా, తనని వదిలి ఉండలేక ఏడుస్తున్నావా అని అడుగుతాడు. తన బాధకి అసలు కారణం సామ్రాట్ అని చెప్పలేక అవును అన్నట్టుగా తల ఊపుతుంది. అసలు పాపని నీ దగ్గరే ఉంచుకోవాల్సిన శక్తి. చూడు శక్తి, నువ్వు నీ నిర్ణయంలో మార్పు తెచ్చుకుంటే నువ్వు, నేను, పాప
ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు నీకు ఈ కన్నీళ్ళు ఉండవు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తాడు. భరత్ మాటలు తన మనసుకు కాస్త ఓదార్పునిస్తుంటాయి. అసలు ఆ రోజు మన కాలేజీ ఫంక్షన్ చివరి రోజున కనిపించి మళ్ళీ నాకు మొన్న కనిపించావు. అసలు ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు శక్తి? ఏ ఊరిలో ఉన్నావు అని అడుగుతాడు. భరత్ ప్రశ్నతో శక్తి గతంలోకి వెళ్తుంది. ఆ రోజు భరత్ కోసం వచ్చిన శక్తి రత్నప్రభ కనికరం చూడకుండా తనని రోడ్డు మీదకి నెట్టేసరికి తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ అందుకొని భరత్ నాకు అండగా ఉంటాడని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ కూడా నాకు నిరాశ ఎదురైంది. ఇక నాకు ఎవరున్నారని నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అలా ఎన్ని గంటలు ఎంత దూరం నడిచిందో తనకే తెలీదు. అలా నడుస్తూ ఉండగా తనకు కళ్ళు తిరుగుతూ ఎదురుగా వస్తున్న ఒక కార్ని ఢీకొంటుంది. కొద్దిపాటి గాయాలతో కింద పడి స్పృహ తప్పుతుండగా ఒక వ్యక్తి కారులో నుంచి దిగి తనకి దగ్గరగా వస్తాడు. శక్తికి స్పృహ కోల్పోతూ తన కళ్ళు మసకగా కనిపించేసరికి ఆ వ్యక్తిని క్లియర్గా చూడలేకపోతూ కళ్ళు మూసుకుంటుంది. ఎవరై ఉంటారు? ఆ వ్యక్తిని గెస్ చేయండి. సామ్రాట్ అయితే కాదు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి కొన్ని 3-4 ఎపిసోడ్స్లో ఒక ట్విస్ట్ రాబోతుంది. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి కాస్త ఓపిక పట్టండి.